పల్నాడు జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నివాసానికి మాజీ మంత్రి విడుదల రజని, స్థానిక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలిసి పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన బొల్ల బ్రహ్మనాయుడుకు వైసీపీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల రాజకీయాలు చేస్తుందని విమర్శించారు విడుదల రజని. తమపై వైసీపీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంతటి ఒత్తిడులు వచ్చినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి విడుదల రజని. అన్యాయంగా ఒక అక్రమ కేసులో మా అన్న బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. ఎందుకు ఈ బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు, అసలు విషయం ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన తప్పు ఏమీ లేకపోయినా కూడా వాంటెడ్ గా ఒక పొలిటికల్ కుట్ర చేసి బ్రహ్మనాయుడు గారిని ఇరికిచ్చాలని చెప్పేసి వాంటెడ్ గా కొంతమంది దీని వెనకాలండి బ్రహ్మనాయుడు గారిని జైలుకు పంపేదాకా కూడా ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో ఈ జిల్లా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. అసలు వరుస పెట్టి మనం చూస్తా ఉన్నాము. ఈ జిల్లాలో చూసాము, అటు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇక్కడ ఎవరో మధ్య ఇరు వర్గాల మధ్య మర్డర్ జరిగితే ఆ డబుల్ మర్డర్ లో అన్నదమ్ములకి చాలా జైలుకు పంపిస్తారు, 2 సార్లు జైలుకు పంపిస్తారు. ఏవో కేసులు పెట్టి వరుస పెట్టి కేసు మీద కేసు విడుదల రజనీ గారి మీద కేసులు పెట్టాలి, యాక్టివ్ గా తిరగొద్దని చెప్పి 10 కేసులు పెట్టారు. ఆఖరికి చెయ్యని తప్పులకు కూడా అక్రమంగా SC ST కేసు పెట్టి కూడా ఈ రోజు కండిషన్ బెయిల్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. గోపిరెడ్డి గారు యాక్టివ్ గా ఉంటున్నారు, రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు అని చెప్పి ఏదో విధంగా ఆయన్ని పెట్టాలి, ఆయన చుట్టూ మనుషులను పెట్టాలని చెప్పి ఎప్పుడు అదొక హింస. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎవ్వరికి కూడా